గుంటూరు జిల్లాలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవ వేడుకలకు సిద్ధమైంది. ఏప్రిల్ 29-30 తేదీల్లో వజ్రోత్సవ వేడుకలు జరగనున్నాయి. 1964 జూన్ 12వ తేదీన విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. ప్రజలు కరవు, ఆకలి సమస్యలు ఎదుర్కొంటోన్న సమయంలో ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎనలేని సేవలు అందించింది. ఆంగ్రూ నుంచి మేలు రకం వంగడాలు, మెరుగైన వ్యవసాయ పరిశోధనలు రూపొందించబడ్డాయి. వేల మంది వ్యవసాయ పట్టభద్రులు, శాస్త్రవేత్తలు, నిపుణులను దేశానికి, ప్రపంచానికి ఈ విశ్వవిద్యాలయం అందించింది. వ్యవసాయ రంగంలో అనేక పరిశోధనలు, అనేక విషయాల్లో ముందుకు వెళ్తూ ముఖ్యంగా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 60 వసంతాలలో ఎంతో పటిష్టమైనటువంటి విద్య, ప్రాముఖ్యంగా అనేక పరిశోధనలు, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి వంగడాలు, సాంకేతికత అందించడానికి రైతులకు వెన్నంటి ఉంటూ ఇంతవరకు సాగిపోయింది. వ్యవసాయ విద్యలో ఎంతో మంచి ర్యాంకులతో అనేక మంది విద్యార్థులు అటు సివిల్ సర్వీసెస్ రంగంలో, అంటే దేశంలో అత్యున్నతమైనటువంటి పదవులు అలంకరించడంతో పాటు బ్యాంకింగ్ రంగంలోనూ, అలాగే ప్రతిష్టాత్మకమైనటువంటి శాస్త్రజ్ఞులుగా దేశ విదేశాల్లో స్థిరపడేలాగున కూడా ఈ యొక్క వ్యవసాయ విశ్వవిద్యాలయం దోహదపడింది. రైతులకు వెన్నంటి ఉంటూ రైతుల సేవలో ముందు కొనసాగుతున్నటువంటి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి ఒక విద్యార్థినిగా, మరియు ఈ విశ్వవిద్యాలయంలో పనిచేసినటువంటి ఒక సైంటిస్టుగా, శాస్త్రజ్ఞురాలుగా నాకెంతో సంతోషంగా ఉంది. ఆంగ్రూ శాస్త్రవేత్తలు రూపొందించిన వరిలో సాంబా మసూరి, వేరుశెనగలో K6 రకాలు దేశానికే తలమానికంగా నిలిచాయి. ఇప్పటి వరకు మొత్తం 503 వంగడాలు ఇక్కడి నుంచి విడుదలయ్యాయి. 4వ సంవత్సరం వ్యవసాయ విద్యార్థులకు గ్రామీణ పని అనుభవం పథకం రావిప్ 1979లో మొదటిగా రంగా వర్సిటీలోనే ప్రవేశపెట్టారు. కేవలం వంగడాలను రూపొందించడమే కాకుండా మేలైన కాలానుగుణ సాగు విధానాలను తీసుకురావటంలోనూ ఆంగ్రూ శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. మన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయం 60వ సంవత్సరానికి నింపుకుని ఉత్సవాలు జరుపుకోవటానికి సిద్ధంగా ఉంది. 1964లో వ్యవసాయ విశ్వవిద్యాలయం స్థాపించబడినప్పుడు ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీగా ఉండేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 60 సంవత్సరాల్లో అనేక పరిశోధనలు, విస్తరణలు, అలాగే టీచింగ్ కాలేజెస్ కూడా ఈ యూనివర్సిటీ కింద రావటం, ఈ జాతీయ స్థాయిలో అంతర్జాతీయంగా మంచి గుర్తింపు, అలాగే మంచి శాస్త్రవేత్తలు ఈ యూనివర్సిటీ నుంచి బయటకు రావటం, అలాగే వివిధ రంగాల్లో కూడా నిష్ణాతులైనటువంటి వ్యక్తులు ఆచార్య ఎన్జీ రంగా నుంచి రావటం, అలాగే ప్రపంచవ్యాప్తం కూడా ఈ రంగా యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి శాస్త్రవేత్తలు కానీ, సిబ్బంది కానీ, సైంటిస్టులు కానీ, ఇతర స్టూడెంట్స్ కానీ ఉండటం, అలాగే అనేక రంగాల్లో ముఖ్యంగా అటు శాస్త్ర రంగం కానీ, అలాగే ఐఏఎస్లు, ఐపీఎస్లు కానీ, బ్యాంకింగ్లో కానీ, ఇతర సేవా రంగాల్లో కూడా ఈ సైంటిస్టులు కానీ, ఇతర సిబ్బంది కానీ యూనివర్సిటీ వారు ఉండటం అన్నది విశేషంగా చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా అనేక పరిశోధన స్థానాలు ఈ ఆచార్య ఎన్జీ రంగా కింద ఉండటం, వీటిలో విస్తృతమైన పరిశోధనలు జరిగి అటు దేశీయంగా ప్రపంచంలోనే మంచి గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ, అలాగే విస్తరణ కార్యక్రమాల్లో కూడా ధీటుగా ఉన్నటువంటి యూనివర్సిటీ, అలాగే ఉత్తమమైనటువంటి పాఠాలు చెప్పేటువంటి కాలేజెస్లో కూడా ఉన్నటువంటి ఈ యూనివర్సిటీ ఈ కార్యక్రమాన్ని, వజ్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. అలాగే ఈ ఎన్జీ రంగా యూనివర్సిటీ గతంలో ఏదైతే హార్టికల్చరు, వెటనరీ మనలో భాగంగా ఉండేవో అవి కూడా విడిపోవడం జరిగింది. వాటి నుంచి కూడా మనం గతంలో అంటే 2006, 2007 వరకు కూడా భాగస్వాములుగా ఉండేవి. అప్పటి వరకు చేసినటువంటి ప్రయాణానికి సంబంధించినటువంటి ఏదైతే అచీవ్మెంట్స్ ఉంటాయో వాటిని కూడా ఈ 2 రోజులు ఈ కార్యక్రమంలో విస్తృతంగా మనం ఇక్కడ ఎగ్జిబిషన్ రూపంలో మనం పెట్టడం, రైతుకి ముఖ్యంగా ఈ ఆదాయాన్ని పెంచేటువంటి మార్గాల వైపు ఏ శాస్త్ర పరిశోధనలు జరగాలన్న అంశాల మీద కూడా ఈ 2 రోజుల కార్యక్రమాల్లో కూడా మనం చర్చించడం జరుగుతుంది. కాబట్టి ఇది ముందు ఒక దిక్సూచిగా కూడా మనం చేపట్టిపోయే కార్యక్రమాలు కూడా దిక్సూచిగా ఉండే విధంగా కూడా కార్యాచరణ కూడా తెలియజేస్తున్నాం. పరిశోధనలో ఆవిష్కరించిన అంశాలను రైతులకు మరింత చేరువ చేయటానికి ఏరువాక కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఫార్మర్ కాల్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. సంప్రదాయ పరిశోధనలతో పాటు ఆధునిక పోకడలను అనుసరించటానికి ప్రణాళికలు తయారు చేస్తున్నారు. దేశీయ విత్తనాలు, సంకర విత్తనాలతో తక్కువ ధరకే రైతులకు లభించటానికి ప్రైవేటు సంస్థలతో పోటీ పడుతూ ముందుకు సాగుతున్నారు ఇక్కడి శాస్త్రవేత్తలు.